శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి రాకాసిలోయ సీరియల్ 32వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంతవరకు జరిగిన కథ. మొసళ్ళమడుగు వద్ద కేశవుడు అతడి అనుచరులను బిడాలి శ్వానకర్ని రక్షించారు. ఆ తరువాత కేశవుడు తన మిత్రులిద్దరితో కలిసి గుహావాసుల సాయం వల్ల కొండశిఖరం మీద నుంచి ఒకానొక లోయలోకి దిగాడు. అక్కడ వాళ్లకు భయంకర పక్షినొకదాన్ని చేత పట్టుకుని గంతులు వేస్తున్న గణాచారి లాంటి వాడొకడు కనిపించాడు. తర్వాతి కథ. లోయలోకి దిగుతూనే తమకు ప్రత్యక్షమైన ఈ వింత దృశ్యం చూసి కేశవుడు అతడి అనుచరులు ఆశ్చర్యపోయారు. జయమల్లు గణాచారికి గాని అతడి ఎదురుగా చేరి డప్పులు వాయిస్తూ నాట్యం చేస్తున్న అతడి అనుచరులకు గాని కనపడకుండా ఉండేందుకు దాపులనున్న ఒక మహావృక్షం ఎక్కాడు. ఆ వెంటనే కేశవుడు కోయగోమాంగు కూడా చెట్టు మీదకి పాకారు. వీళ్ళేదో నరమాంస భక్షకుల్లా కనపడుతున్నారు. ఆ గండభైరుండ పక్షిని చేత పట్టుకుని చిందులు తొక్కేవాడు వాళ్ళ నాయకుడనేందుకు సందేహం లేదు. మళ్ళీ మనం చిక్కుల్లో పడలేదు కదా అన్నాడు జయమల్లు. జయమల్లు మాటలకు కేశవుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో గణాచారిలా గంతులు వేస్తున్నవాడు తన అనుచరుల కేసి తిరిగి పెద్దగా గొంతెత్తి, మన కష్టాలన్నిటికీ కారణం శత్రువులు మన గండభైరుండ పక్షి మాతల్ని సంహరించటమే. ఆ పక్షి మాతల్ని మనం కాపాడామో ఆ మాతలు మనల్ని కాపాడతాయి. గండభైరుండాల్ని రక్షించే సాహసం మీలో ఎవరికైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జవాబుగా అతడి అనుచరులు ఈటెలు పైకెత్తి, గండభైరుండాల్ని పట్టుకుని వాటి రెక్కలు నరికి ఎత్తుకుపోతున్న వాళ్ళెవరో మాకు తెలుసు. ఈనాటి నుంచి ఆ దుర్మార్గుల్ని ఈ ప్రాంతాల అడుగుపెట్టకుండా చేయగలం. ఇదే మా ప్రతిజ్ఞ అన్నారు. అలా అయితే ఇక వెళ్ళండి. రాత్రనక పగలనక ఆ పక్షిమాతలు నివసించే లోయ ప్రాంతాలను శత్రువుల నుంచి కాపాడండి అంటూ గణాచారి తన చేతిలో ఉన్న గండభైరుండ పక్షిని వదిలేశాడు. ఇది సంగతి. పులుగురాయుడు ముఠావాళ్ళు ఈ ప్రాంతాల ఉన్న గండభైరుండ పక్షుల్ని పట్టుకుని వాటి రెక్కలు నరుక్కుపోతున్నారన్నమాట అన్నాడు జయమల్లు తల పంకిస్తూ. వాళ్ళు చేస్తున్న ఈ దుండగాల వల్ల మనం చిక్కులో పడే ప్రమాదం ఉన్నది. మనం ఈ గణాచారిగాడి అనుచరుల కంటపడితే మనని రెక్కల మనుషుల కింద జమకట్టి హతమార్చేందుకు ప్రయత్నిస్తారు అన్నాడు కేశవుడు. మనకు అడుగడుగునా అవాంతరాలే. రాకాసిలోయను సమీపిస్తున్నామన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. వీళ్లను తప్పుకుని కొండల్లోని ఆ సొరంగ మార్గం తెలుసుకోవటం ఎలా అని ప్రశ్నించాడు కోయగోమాంగు. ఈ విధంగా చెట్టుకొమ్మల్లో దాగి ఉన్న ఆ ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నంతలో గణాచారి కొద్దిమంది తన అనుచరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. కేశవుడు వాళ్ళు మరి కొంతసేపు కొమ్మల్లోనే ఉండి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని ధృవపడిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చారు. ప్రస్తుతానికి ఆ గణాచారి ముఠ భయం లేదు. బిడాలి శ్వానకర్ని చెప్పిన ఆ సొరంగ మార్గం ఏదో తెలుసుకుంటే రాకాసిలోయకు చేరవచ్చు కదా అన్నాడు కోయగోమాంగు. ఆ మాటలకు జయమల్లు నవ్వి, ఇన్ని కొండలు గుట్టలు ఉన్న ఈ ప్రదేశంలో మనకు కావలసిన సొరంగ మార్గం వెతకటం తేలిక కాదు. మనం ముందు ఈ లోయలో నివసించే వాళ్ళ కంటపడకుండా మెలకువతో ఉండాలి. అది చాలా ముఖ్యం అన్నాడు. కేశవుడు నిశ్శబ్దంగా చెట్ల చాటున నడుస్తూ అల్లంత దూరంలో ఉన్న కొండలకేసి చేయి చాపి, మనం ఆ ప్రాంతాలకు ఏ ప్రమాదం లేకుండా చేరగలిగితే ఆ తర్వాత ఆ సొరంగం ఏదో కనుక్కోవచ్చు. మాట్లాడకుండా నడవండి అన్నాడు. ఆ తరువాత ముగ్గురు కొంత దూరం నడిచి ఒక కొండ ప్రాంతాన్ని సమీపించారు. ఆ కొండ ఎగుడు దిగుడుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్జనంగా కనిపించింది. ఆ ప్రాంతాల గణాచారి అనుచరులెవరూ లేరని నిశ్చయించుకున్న తరువాత కేశవుడు వాళ్ళు చెట్లు చాటు నుంచి బయటికి వచ్చి కొండను సమీపించబోయారు. హఠాత్తుగా వాళ్లకు ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కేకలు వినిపించాయి. ముగ్గురు తలలు ఎత్తి అటుకేసి చూశారు. 4-5 అడవి మనుషులు వాళ్ళకేసి ఈటెలు ఊపుతూ, ఎవరు మీరు? వెనక్కు తిరిగిపోండి. ఒక్క అడుగు ముందుకు వేశారో ప్రాణాలు దక్కవు. గండభైరుండాల రెక్కలు నరుక్కుపోయే మీ దుర్మార్గం ఇంక సాగదు అని పెద్దగా అరిచారు. వాళ్ల కేకలకు జవాబుగా జయమల్లు, మేము గండభైరుండ పక్షుల రెక్కలు నరుక్కుపోయేందుకు వచ్చిన వాళ్ళం కాము. మా దారిన మమ్మల్ని పోనివ్వండి అని కేకేశాడు. జయమల్లు మాట ముగిసే లోపలే కొండ మీద నుంచి పెద్ద పెద్ద రాళ్లు వేగంగా వచ్చి వాళ్ళు నిలబడిన చోట పడ్డసాగాయి. కోయగోమాంగు రాళ్లు విసిరే వాళ్లతో ఏదో అనబోయేంతలో జయమల్లు అతడి భుజం పట్టుకుని వెనక్కి లాగుతూ, నువ్వేమి చెప్పినా వాళ్ళ నుంచి నీకొచ్చే జవాబు రాళ్ల వర్షం తప్ప మరేమీ ఉండదు. వెనక్కి తిరిగి వాళ్ళ దెబ్బకు అందకుండా పారిపోవటమే ప్రస్తుతానికి క్షేమం అన్నాడు. జయమల్లు వెనుకగా కేశవుడు అతన్ని అనుసరించి కోయగోమాంగు కొంత దూరం పరిగెత్తి అక్కడ ఉన్న రాళ్ల వెనక ఆయాసపడుతూ కూర్చున్నారు. కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు. గణాచారి అనుచరులు తమను వెన్నంటి వస్తున్నారేమో అన్న భయంతో
వాళ్ళ అలికిడి కోసం జాగ్రత్తగా కొద్దిసేపు విని అలాంటిదేమీ లేకపోవటంతో ముగ్గురు తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచారు. మనం రాకాసిలోయను చేరేందుకు ఉపయోగపడే సొరంగ మార్గం ఎక్కడ ఉన్నదో నాకు తెలిసిపోయింది అన్నాడు జయమల్లు. కేశవుడు, గోమాంగు అతడికేసి ఆశ్చర్యంగా చూశారు. జయమల్లు చిరునవ్వు నవ్వుతూ, ఆశ్చర్యపడకండి, రాకాసిలోయ అనేది ఈ కొండల్లో వెనక ఎక్కడో ఉన్నదని కదా బిడాలి శ్వానకర్ణి చెప్పింది. అంటే ఈ కనపడే కొండలు దానికి ఒకవైపున ఉన్న ఆనకట్ట లాంటివన్నమాట. వీటిని ఎక్కి చూస్తే లోయ, అవతల మరొక కొండల సొలుపు కనపడితే ఆ మధ్యనున్న లోయ రాకాసిలోయ అన్నాడు. అలా అయితే వాళ్ళు చెప్పిన ఒకానొక సొరంగం మాట ఏమిటి అని అడిగాడు కోయగోమాంగు. ఒకానొక అనటంలోనే ఆ బిడాలికి, శ్వానకర్ణికి ఈ ప్రాంతాల గురించిన వివరాలేవి బాగా తెలియవని తెలిసిపోతున్నది. ఆ రాకాసిలోయకు వెళ్ళి తిరిగి వచ్చిన వాడెవడూ లేడని వాళ్లే చెబుతున్నారు కదా. ఆ సొరంగం అది అంతా పుక్కిటి పురాణం ఎందుకు కాకూడదు అన్నాడు జయమల్లు. అలా అయితే మనం ఏ విధంగా అయినా గణాచారి అనుచరుల కనుగప్పి వాళ్ళున్న కొండ ప్రాంతం చేరాలని నీ అభిప్రాయం, అంతేనా మల్లు అని అడిగాడు కేశవుడు. జయమల్లు అవునన్నట్లు తల ఊపి, మనం చీకటి పడ్డ తర్వాత బయలుదేరటం మంచిది. ఈ లోపల ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడ శత్రుభయం ఉండదని నా నమ్మకం. ఆకలిగా ఉన్నది. ఏది మనం వెంట తెచ్చుకున్న ఆహారం బయటికి తీయండి అన్నాడు. కోయగోమాంగు పెద్ద పెద్ద టేకు చెట్లు ఆకులతో కట్టి ఉన్న ఆహారాన్ని కొట్లు విప్పి జయమల్లు, కేశవుడు ముందు పెట్టాడు. ఆ తరువాత ముగ్గురు తృప్తిగా భుజించి సూర్యాస్తమయం అయ్యే వరకు అక్కడే కాలం గడిపారు. సూర్యాస్తమానం అయిన కొద్దిసేపటికి చంద్రోదయం అయ్యింది. కేశవుడు, అతడి మిత్రబృందం కొండ ఎక్కేందుకు ప్రయాణమయ్యారు. జయమల్లు తన అనుచరుల కేసి తిరిగి, ఈ వెన్నెల మనకు, గణాచారి ముఠావాళ్లకు కూడా అనుకూలమైనదే. మనం ఈ ప్రాంతాలకు కొత్త కనుక దారి మార్గం వెతుక్కోవడానికి ఉపయోగంగా ఉంటుంది. శత్రువులకు కూడా మన చర్యలు గుర్తించటం తేలిక కనుక సాధ్యమైనంత వరకు చెట్ల చాటున చీకటిలో నడవండి అన్నాడు. ముగ్గురు ఆ విధంగా చీకటి మాటున నడుస్తూ కొండ ప్రాంతం కేసి కొంత దూరం నడిచేసరికి ఎదురుగా ఒక చెట్టు కింద నల్లని ఆకారం ఒకటి కదిలిన సవ్వడి వినిపించింది. ఆ వెంటనే ముగ్గురు అక్కడ గుబురుగా ఉన్న పొదల చాటున నక్కి కూర్చుని ఆ ఆకారం కేసి పరీక్షగా చూశారు. ఒక్కడు కొండ మీదికి వెళ్లే మార్గాన్ని కాపలా కాసే గణాచారి అనుచరుడే ఉంటాడు అన్నాడు కోయగోమాంగు. అందుకు సందేహం ఏమీ లేదు. కానీ వీడు ఇక్కడ ఉండగా మనం ముందుకు వెళ్ళటం అసంభవం. వీడిని ఏదో విధంగా ఇక్కడ కాళ్ళు చేతులు కట్టి పడవేయాలి అన్నాడు కేశవుడు. అదేమంత కష్టమైన పని. నేను ఆ పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళి కొంచెం అలికిడి చేస్తాను. అదేమిటో చూసేందుకు వాడు బయలుదేరతాడు. మీరు వెనక నుంచి వాడిని పట్టుకుని అరవకుండా నోరు మూసి కాళ్ళు చేతులు బిగించండి అంటూ కోయగోమాంగు ఉన్న చోటు నుంచి కదిలి పిల్లిలా నక్కి నక్కి నడుస్తూ పొదల చాటుకు వెళ్ళాడు. కొద్దిసేపట్లో గోమాంగు వెళ్ళిన పొదల వెనక నుంచి చిన్న చిన్న ధ్వనులు బయలుదేరాయి. ఆ వెంటనే గణాచారి అనుచరుడు ఈటని పైకెత్తి పొదలకేసి నడుస్తూ, ఏయ్ ఎవరక్కడ, బయటికి రండి అంటూ పెద్దగా కేకపెట్టాడు. వాడు ఆ విధంగా పొదలను సమీపించే లోపల కేశవుడు, జయమల్లు నీడల్లా నిశ్శబ్దంగా కదిలి హఠాత్తుగా వెనక నుంచి వాడి మీద పడ్డారు. కేశవుడు కాపలావాడి చేతులు రెండు వెనక్కు విరిచి పట్టుకుని కాళ్లను తన కాళ్లతో మెలివేశాడు. జయమల్లు వాడి నోటిని తన చేత్తో గట్టిగా మూసి మెడను వెనక్కు వంచాడు. కానీ ఈ లోపల గణాచారి అనుచరుడు కీచుమంటూ పెద్దగా ఒక కేక పెట్టాడు. ఆ వెంటనే కొండ మీద నుంచి అరుపులు వినబడ్డాయి. ఇక వీడిని ఆలస్యం కాకుండా కాళ్ళు చేతులు కట్టి నోట్లో ఆకలుమలు కుక్కండి. వీడు పెట్టిన కేక కొండ మీద ఉన్న వీడి మిత్రులు వినటం ఒక విధంగా మనకు ఉపయోగపడవచ్చు అన్నాడు జయమల్లు. క్షణాల మీద జయమల్లు వాళ్ళు తమ పని ముగించుకుని కొండకేసి తిరిగేసరికి అటువైపు నుంచి 4-5 గణాచారి ముఠా వాళ్ళు పరిగెత్తుకుంటూ రావటం కనిపించింది. ఆ కొండ మీద కాపలా ఉన్న వాళ్ళంతా తమ అనుచరుడి రక్షణకు ఇటు పరిగెత్తుకొస్తున్నారు. మనం ఏ ఆటంకం లేకుండా కొండ మీదకి చేరవచ్చు. పరిగెత్తండి అంటూ కేశవుడు కొండకేసి దౌడు తీశాడు. కేశవుడు ఊహించినట్లు కొండ శిఖరం మీద శత్రువులెవరూ లేరు. అతడు శిఖరం మీద నుంచి అవతల వైపుకు చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ అతనికి వెడల్పైన లోయ, వింత వృక్షాలు, వాటి మీద పిశాచాల్లా రెక్కలు చాచుకుని నిలబడి ఉన్న గండభేరుండాలు కనిపించాయి. ఇదే రాకాసిలోయ అన్నాడు కేశవుడు ఎంతో ఉత్సాహంగా. సందేహం లేదు, కానీ ఈ శిఖరం మీద నుంచి లోయలోకి ప్రవేశించడం ఎట్లా? నిట్ట నిలువుగా ఉన్న ఈ రాళ్ల మీద ఎక్కడా కాస్త కాలు మోపేందుకు కూడా ఆస్కారం లేదే అన్నాడు జయమల్లు నిరాశగా. ఇదిగో ఇక్కడేవో అడవిలతల తీగలున్నాయి. వీటి సాయంతో మనం లోయలోకి దిగవచ్చు అన్నాడు కోయగోమాంగు ఉత్సాహంగా. ఆ తీగలు తమ బరువును మోసేంత బలంగా ఉన్నాయో లేవో పరీక్షించేందుకు జయమల్లు, కేశవుడు వంగి వాటిని పట్టి చూస్తూ ఉన్నంతలో వెనక నుంచి పెద్ద రణగుణధ్వని వినపడింది.
చూడండి, ఆ దుర్మార్గులు ఇక్కడే ఉన్నారు, చుట్టుముట్టి ఈటెలతో పొడవండి అంటూ ఒకడు పెద్దగా అరిచాడు. ఆ వెంటనే 5-6 గణాచారి ముఠా వాళ్ళు పెడబొబ్బలు పెడుతూ శిఖరం పైకి రాసాగారు. ఈ అడవి తీగలు పట్టుకుని లోయలోకి దిగటం తప్ప మనకు మార్గాంతరం లేదు, రండి అంటూ జయమల్లు బలమైన తీగనొక దాన్ని పట్టుకుని శిఖరం మీద నుంచి లోయలోకి దిగసాగాడు. కేశవుడు, గోమాంగు అతన్ని అనుసరించారు. ఆ తీగ ఎక్కడున్నదో చూసి రాళ్లతో దాన్ని నుజ్జు నుజ్జు చెయ్యండి. ఆ 3 దుర్మార్గులు కింది లోయలో వాటాళ్ల మీద పడి పచ్చడైపోతారు అని గణాచారి ముఠావాడొకడు కేక పెట్టాడు. ఆ వెంటనే వాడి అనుచరులు రాళ్లు తీసుకుని తీగను నరకసాగారు. రాకాసిలోయ 32వ భాగం సమాప్తం. తరువాయి కథ 33వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.